ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. కనులకు వెలుగువు నీవే కావా, కనులకు వెలుగువు నీవే కావా, కనపడు చీకటి మాయే కాదా, కనపడు చీకటి మాయే కాదా, నిన్ను కనలేని కనులే నిజముగా చీకటి అవునా దేవా, కనులకు వెలుగు నీవే కావా, జీవము నీవే కదా, జీవము నీవే, ప్రాణము నీవే, దేహము నీవిచ్చింది, బుద్ధులు నీవిచ్చింది, జ్ఞానము నీవిచ్చింది, సర్వము నీవిచ్చింది. ప్రశాంతతగా మనం మాట్లాడుకోవడానికి భగవంతుడు అనేక మార్గాలు ఇచ్చుంటే ఆ ప్రశాంతతను చెడగొట్టుకొని గజేంద్రుడిలాగా అవస్థపడి చివరికి ఏ దశకొచ్చాడంటే, ఇప్పుడు మొదట ఏమన్నాడు, విర్రవీగాడు అహంకారంతో, నాకు మించిన మరలేదన్నాడు, నేను అందరినీ జయిస్తానన్నాడు, అంత హర్షమంతవనంత అల్లకల్లోలం చేసేసాడు. నాకంటే మించిన శక్తి ఒకటి ఉంది, అప్పుడు గుర్తుకొచ్చింది. ఇక్కడ మానవులు కూడా ఇదే అటువంటి గుణాలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులు త్రిగుణాత్మకులని మనం చెప్పుకున్నాం. ఆ త్రిగుణాల మాయలో పడిన వాళ్ళు భగవంతుని తెలుసుకోలేరు అంటారు. కనుక ఈ గజేంద్రుడు ఇలా ఆఖరికి ఎవరిని జనించు జగమెవ్వని అన్నాడు. అప్పుడు ఎవరో నాకంటే అతి శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి ఇప్పుడు నన్ను కాపాడాలి అన్నాడు. ఆ తర్వాత అనేక విధాలుగా ప్రార్థించాడు. పోయింది, శక్తి అంతా పోయింది. ఒక్కింతయు లేదు ధైర్యం బిలోలంబయ్య అన్నాడు. నేను అయిపోయినాను, పోతా ఉన్నాను, నేను పోయే లోపల నిన్ను చూస్తానో చూడలేను, నువ్వు రక్షిస్తావు రక్షించలేవు అని మళ్ళీ ఒకసారి అన్నాడు. ఇంకొక పరి నీవు ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, అయితే నన్ను కాపాడతావు లేదా అని. అంటే భక్తులు భగవంతునితో అనేక విధాలుగా ప్రేమతో ఉంటారు, ప్రేమతో మాట్లాడతారు, ఆరాధిస్తారు, కీర్తనిస్తారు, అనేక చేస్తూ మళ్ళీ ఇంకొకసారి బాధ కలిగినప్పుడు శాసిస్తారు భగవంతుడిని. నువ్వు దేవుడైతే నన్ను కాపాడాలి, నువ్వు దేవుడైతే నన్ను కాపాడాలి అంటే, నన్ను కాపాడకపోతే దేవుడు లేడు, కాపాడితే దేవుడు ఉంటాడు. నీ ఒక్కడి కోసం దేవుడు ఉన్నాడు, సృష్టి అంతా మీదంతా ఏమైపోవాలి, ఇలా అనేక మంది అనుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ ఈ గజేంద్రుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, విశ్వతయులేమి విని ఊరకయుండి, విశ్వతయులేమి విని ఊరకయుండి, అంబుజాసనుండు కాపాడలేక, విశ్వయుతునంతనున్న విభుండు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుని కావగాద మది దలంచెన్. విశ్వమయతని లేమి విని యూరకయుండి, అంబుజరవాసుడు అడ్డుపడక, విశ్వయుతండు విభుండు విష్ణుండు జిష్ణుండు, భక్తయుతిని కాపాడ మద్దలించెన్ అని. చివరకు ఏమైంది, గజేంద్రుడి యొక్క ప్రార్థన, గజేంద్రుని యొక్క ఏడుపు, గజేంద్రుని యొక్క సకల సమస్తమైనటువంటి కోల్పోయినాను, ఇంకా నీవే దిక్కు అని చేతులు పైకెత్తేశాడు. చేతులు పైకెత్తి పెడతారు మామూలుగా, నాయన రక్షించు అంతే. శత్రువులు వస్తూ ఉంటారు, వాళ్ళకి టన్నామంటే ఓహో వీడు తెల్లజెండా ఎత్తేసినాడు, వీడేం చంపకూడదు అని అనుకుంటారు. అంటే మీ తెల్లజెండా పైకెత్తే శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈ విధంగా గజేంద్రుడు ఇప్పుడు ఎప్పుడైతే గజేంద్రుడు చెప్పేశాడో, ఉన్నావా లేవా, ఉంటే రావా, రాకపోతే నేను పోతా, నేను ఈ లోకం వదిలే పోతాను, ఇంకా అప్పుడు నీకు ఒక భక్తుడు తగ్గిపోతాడు. నాలాంటి భక్తుడు తగ్గిపోతే ఒక భక్తుడు చూసి ఇంకొక భక్తుడు, ఇంకొక భక్తుడు అందరూ తగ్గిపోతారు, అప్పుడు నీకు భక్తులే ఉంటారు అని ఈ గజేంద్రుని యొక్క ఆలోచన. అది ఆలోచన తప్పని పాపం గజేంద్రుడికి అనిపించలేదు. అయితే ఉండవు,
ఈ యొక్క విశ్వంలో ఉన్న సకల దేవతలు, ముక్కోటి దేవతలు, అనేక మంది దేవతలు దేవలోకాలు ఉన్నాయి. అటువంటి దేవతలు సైతం ఏమి చేయలేని స్థితిలో చూస్తూ ఉన్నారు గజేంద్రుడి బాధను. కాపాడాలి, ఎలా కాపాడగలరు? వాళ్ళ శక్తి లేదు. బ్రహ్మకు కూడా అంబుజాసనం అంటే పద్మంలో కూర్చునేటటువంటి ఆసనం, పద్మాన్ని ఆసనంగా చేసుకొని అందులో కూర్చుని ఎవరు ఉంటారు? బ్రహ్మదేవుడు. ఒళ్ళ సరస్వతి ఉంటుంది. బ్రహ్మదేవుడు సైతం చూస్తున్నాడే కానీ ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకు? వాళ్ళు కాపాడలేకనో లేని స్థితినో, లేక అది వాళ్ళ ధర్మం కాదనుకోనో, ఏ విధంగా నాకు అర్థం కాదు. దారిలో ఎవరినో ఒకరిని ఒకడు కత్తెత్తుకొని పొడడం పోతుంటాడు, మిగతాళ్ళంతా వేడికి చూస్తారు. ఇంకొంతమంది ఈ యొక్క సెల్ ఫోన్ తీసి వీడియోలు తీస్తుంటారు. ఒక వ్యక్తి ప్రాణాలు పోతా ఉంది అక్కడ. ఎవరు దుర్మార్గుడు? అందరూ పోయి కొంతమంది ఉంటారు పుణ్యాత్ములు. అలాంటి వాళ్ళు పుణ్యాత్ములు అందరూ ఉంటారు. ధైర్య సాహసం చేసి వాడిని దెబ్బలు తినైనా కాపాడతారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మనకు కనపడేది ఏమంటే, కష్టాల్లో ఉండేవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు అని ఉండేవాళ్ళని వీడియోలు తీసి దాన్ని చూపెట్టి, దాన్ని ఎక్కడో పెట్టి, దాని ద్వారా ఏదో వాళ్ళ యొక్క గొప్పతనం చూపించుకొని ఉంటారు. మానవత్వం చూపించాల్సిన చోట మానవత్వం చూపించరు. మానవత్వం ఎక్కడైతే చూపించకూడదో అక్కడ చూపిస్తారు. మానవలోకం అలా ఉంది అని అనేకులు అంటారు. మనం సహజంగా చూస్తుంటాం. దాన్ని మళ్ళా కూడా ప్రసారం చేస్తూ ఉంటారు. దుర్మార్గుల దుష్టులు, నీచులు, నికృష్టులైనటువంటి వాళ్ళు నడివీధిలో పబ్లిక్గా అనేక మంది చూస్తుండగానే ఆడబిడ్డలని కానీ మగబిడ్డలు కానీ లెక్క చేయకుండా అసహాయులు, అచేతనులు, ఎటువంటి దిక్కు దివాణం లేదు వాళ్ళు, కానీ వాళ్ళను హింసించడము, కొట్టడము, పొడవడము. మానవుడు ఇక్కడి దిగజారిపోయారు. భగవంతుడు లేడనుకున్నారు. ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. వేసే శిక్ష మాత్రం భయంకరంగా ఉంటుంది. సత్కర్మ ఏవ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. ఇది మాత్రం తప్పదు. ఇది వరకు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతూ ఉంది. అది వరకు చెప్పినటువంటి వేదవ్యాసులు వారు చెప్పిన ధర్మము జరుగుతూ ఉంది. పతాంజలి మహర్షి లాంటి వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానము జరుగుతూ ఉంది. కర్మలనేటివి ఎవ్వరిని వదిలిపెట్టవు. మంచివైతే మంచి ఫలితాలు వస్తుంది, చెడు అయితే చెడు ఫలితాలు వస్తుంది. తప్పదు, తప్పించుకోలేరు. తెలిసినప్పటి నుంచైనా మారండి అని జ్ఞానులు చెప్తూనే ఉన్నారు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు. కాసంత విశ్రాంతి తీసుకొని ఇప్పుడు గజేంద్రుడు పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం. నమో నమః. కృష్ణం వందే జగద్గురు.